నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత త్రిపురలోని టాటు అటిల్లాలోని మాతా శీతల మందిరాన్ని ఇస్లాం ఛాందస్సులు ధ్వంసం చేశారు. సరిగ్గా దేవాలయ అర్చన సమయంలోనే ఇస్లాం వాదులు అజాన్ చేయడంతో ఘర్షణ రేగింది. మందిరాన్ని ఇస్లాం వాదులు అపవిత్రం చేశారని, దేవతా విగ్రహాలు కూడా ధ్వంసమయ్యావని హిందువులు మండిపడుతున్నారు. కావాలనే వాతావరణాన్ని చెడగొట్టాలని, తాము పూజలు చేస్తున్న సమయంలోనే ఇలా చేశారని హిందువులు వాదిస్తున్నారు. అయితే స్థానిక హిందువుల ప్రకారం చాలా రోజులుగా ఇస్లాం వాదులు ఉద్రిక్తత రేకెత్తిస్తూనే ఉన్నారని, తాము అర్చనలు పూజలు చేస్తున్న సమయంలోనే అభ్యంతరాలు తెలుపుతున్నారని, వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా అజాన్ కూడా విపరీతంగా పెరిగిపోయింది అంటున్నారు. అయినా సరే హిందువులు ఓపికగానే ఉన్నట్లు సమాచారం. ఎప్పుడైతే సీతారాదేవి మందిరాన్ని అపవిత్రం చేయడం, విగ్రహాలను ధ్వంసం చేయడం చేశారో హిందువులు తీవ్ర ఆగ్రహోద్రిక్తులు అయ్యారు. అధికారులు వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ముస్లిం ఛాందస్సులు కావాలని హిందూ విశ్వాసాలపై దాడులు చేస్తున్నారని మండిపడుతున్నారు. హిందువులు మరో వాదన కూడా తెరపైకి వచ్చింది. ఆ ప్రాంతంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారుల వల్లే సమస్యలు వస్తున్నాయని కూడా హిందువులు అంటున్నారు. వారి వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఇలాంటి ఉద్రిక్తతలు కొత్తేమీ కాదని అంటున్నారు. గతంలో ఓ హిందూ మందిరం విధ్వంసమైందని, కానీ అది ప్రచారంలోకి రాలేదని స్థానికులు చెబుతున్న సమాచారం. ప్రభుత్వంలో దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇంత జరుగుతున్నా, హిందూ విశ్వాసాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. స్థానికేతరులు ఎవరో వెంటనే గుర్తించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి విధ్వంసకరమైన చర్యలను వెంటనే ఆగేలా చర్యలు తీసుకోవాలని, హింసను నివారించి శాంతియుత వాతావరణాన్ని నిర్మించాలని హిందువులు సూచిస్తున్నారు. వారెవ్వా! హిందువులు మెజారిటీగా ఉన్న భారతదేశంలో హిందూ దేవాలయాలకు, హిందువులకు రక్షణ లేదు. పూజలు చేసుకునే టైంలో అజాన్లు ఇస్తారు, పూజలు చేసుకునే టైంలో కావాలని రెచ్చగొట్టేలాగా చేస్తారు. ఏంటి అని అడిగితే ధ్వంసాలు చేస్తారు. కానీ ప్రభుత్వాలు కళ్ళప్పగించుకొని చూస్తూ పాపం మైనారిటీలు అంటూ బుజ్జగిస్తారు. ఇది ఎక్కడ న్యాయం సార్? భారతదేశంలో ఆలయాలకు లేని ఎన్నో హక్కులు ఈరోజు అన్య మతస్థులకు సంబంధించి ఉన్నాయి అంటే అది మన దౌర్భాగ్యం కాక మరేమంటారు? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఆలయాలను కాపాడుకోవడంలో మనందరం బాధ్యత వహించాలి. అండ్ ప్రభుత్వాలు ఆలయాల ద్వారా మాత్రమే ఆదాయం వస్తుంది, దాని ద్వారానే మీ ప్రభుత్వాలు నడుస్తున్నాయి అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయం అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.